హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్స్. దిస్ ఈజ్ హీనా. అందరికీ హ్యాపీ రంజాన్ అండి. మేము రంజాన్ రోజు నమాజ్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసి అయితే మా ప్రాపర్ విలేజ్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళు ఉండేదైతే ఇక్కడనే. మా హస్బెండ్ వాళ్ళ స్టడీస్ కోసం అయితే వాళ్ళు సిటీకి వచ్చారు. కానీ ఇల్లు చాలా స్పేషియస్గా ఉంటుంది. మా పిల్లలు అయితే అలసిపోయారు ఎండలో వచ్చే వరకు. ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని ఇక్కడికి ఒక్కసారి వచ్చి వెళ్దామని అయితే వచ్చాము. మేము ఒక ½ అన్ అవర్ పాటు అయితే ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోయాము. కానీ విలేజెస్లో ఇల్లులు చాలా బాగుంటాయి కదా. కొంచెం ఇల్లంతా డస్ట్గా ఉంది. ఎందుకంటే మేము ఒక 1-2 ఇయర్స్ నుండి అయితే వెళ్ళడం లేదు. నా మ్యారేజ్ అయిన కొత్తలో ఒక 2 ఫెస్టివల్స్ అయితే ఇక్కడే చేసుకున్నాము. అప్పుడు చాలా బాగా అనిపించింది. అందరూ ఉండేవాళ్ళు, మా నాన్నమ్మలు కానీ తాత ఇక్కడనే ఉండేవారు. వాళ్ళు అప్పుడు ఇల్లు బాగా చూసుకునేవారు. చూడండి, పాతకాలం ఇల్లు అయినా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది. ఇక్కడ బయట అయితే అన్ని చెట్లు పెరిగిపోయాయి. మా హస్బెండ్ వాళ్ళైతే ఇక్కడనే పెరిగారు, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగారు. ఆ మెమొరీస్ అన్నీ అయితే గుర్తు చేసుకుంటూ ఉన్నాం మేము. ఇది వచ్చేసి కిచెన్, అప్పటి కాలంలో కిచెన్ ఇక్కడ. మరి ఇక్కడ ఒక ½ అన్ అవర్ స్పెండ్ చేసి అయితే మేము మా హస్బెండ్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. కానీ అక్కడ క్లిప్ మిస్ అయ్యామండి. వీడియో తీసాను కానీ మిస్ అయింది. అక్కడ కలిసి మా పెద్ద ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అంటే మా మమ్మీ వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. దగ్గరనే ఉంటాయండి ఇల్లులు. ఇక్కడ ఒక 15 to 20 మినిట్స్ కూర్చొని ఈది కలిసి అయితే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మా అక్క పిల్లలు వాళ్ళు, మా ఆంటీ అయితే షీర్ ఖుర్మా అయితే ఇస్తుంది మాకు. మరి రంజాన్ అంటే షీర్ ఖుర్మా కదా. ఎవరి ఇళ్ళల్లోకి రంజాన్కి వెళ్ళినా షీర్ ఖుర్మా అయితే కంపల్సరీగా ఇస్తారు. మా ఆంటీ అయితే చాలా బాగా చేసింది. వాళ్ళైతే బిర్యానీ అయితే చేసుకున్నారు. మమ్మల్ని కూడా తినమని అంది కానీ మేము తినేసే వచ్చాము. ఇక్కడ పిల్లలు చూడండి అటు ఇటు తిరుగుతున్నారు. కానీ మా ఆంటీ అయితే షీర్ ఖుర్మా అయితే చాలా బాగా చేసింది. మేము చిన్నప్పుడు అయితే ఇక్కడికే వచ్చేవాళ్ళం ఎప్పుడు పండుగకి. కానీ పెళ్ళైన తర్వాతనే మిస్ అయిపోతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ కలిసాము, మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. కానీ ఆ రోజు మొత్తం బైక్ జర్నీ కదా, కొంచెం అలసిపోయాము. అట్ లాస్ట్ అయితే మా ఇంటికి వచ్చేసాము. మా పిల్లలు చూడండి మా షాప్లో అయితే మంచిగా కూర్చొని ఆడుకుంటున్నారు. ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇల్లు. మేము వచ్చాము కదా, కొంచెం సందడిగా అయితే ఉంది. చూడండి, మా మమ్మీ అయితే రంజాన్కి మొత్తం క్లీనింగ్ చేసుకుంది. కిచెన్ మొత్తం అంతా క్లీనింగ్ చేసుకుంది. ఇక్కడ మేము అందరం బయట అయితే కూర్చున్నాము. మా అబ్బు డ్రెస్ చూడలేదు కదా, పఠానీ అయితే తీసుకున్నాము.
వీళ్ళు వచ్చేసి మా అక్క పిల్లలు. అబ్బుకైతే మా అక్క పిల్లలు ఉంటే సరిపోతుంది, మమ్మల్ని అయితే మర్చిపోతాడు, చాలా బాగా ఆడుకుంటాడు అక్కడ. ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ కూడా వచ్చాము, కలిసాము. వీళ్ళు వచ్చేసి మా పెద్దక్కయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళు. మెహందీ అయితే చూపెడుతుంది పెట్టుకున్నానని. గోలీ సోడా ఎంతమంది గుర్తుకుందండి? మేమైతే చిన్నప్పుడు చాలా తాగేవాళ్ళం. ఇప్పుడు వస్తున్నాయి గోలీ సోడాలు. ఇక్కడైతే గోలీ సోడా తాగమని ఇచ్చారు. షీర్ కుర్మా వేస్తా అన్నారు కానీ మేమే వద్దన్నాము. గోలీ సోడా తాగేసి కూర్చొని అయితే మళ్ళీ మన ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ మా మమ్మీ అయితే డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంది. చికెన్ ఫ్రై, సాంబార్ చేసింది. ఇక్కడ వచ్చేసి బగారా కూడా వేసింది. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ. చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మరి రంజాన్కి మీరేం స్పెషల్ చేసుకున్నారు? ఇక్కడ మా పిల్లలు అయితే హైడింగ్ గేమ్ కార్డ్స్ అయితే ఆడుతున్నారు. మా బ్రదర్ అయితే గిఫ్ట్ చేశాడు వీళ్ళకి, దాంతో అయితే ఆడుతున్నారు. డిన్నర్ టైం కూడా అయిపోయింది మాకు. మేము డిన్నర్ అయితే చేసేస్తున్నాము. బగారా రైస్, చికెన్ ఫ్రై, దాల్చా అయితే చేసింది మా మమ్మీ. అన్నం తిన్నాకైతే షీర్ కుర్మా అయితే కంపల్సరీ కదా. నైట్ అయితే అందరికైతే షీర్ కుర్మా ఇచ్చేసాము. మేము కూడా ఎంజాయ్ చేసాము. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్.